బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు రానున్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12:30 మహబూబ్ నగర్ సభల్లో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. సాయంత్రం మల్కాజ్గిరి పరిధిలోని నిజాంపేట్లో రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక తెలంగాణలో ఇవాళ జేపీ నడ్డా పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ రోజు ఇటు కొత్తగూడెంలో కావచ్చు, మహబూబ్ నగర్ లో కావచ్చు, అంటే మహబూబాబాద్ లో కావచ్చు, జేపీ నడ్డా పర్యటనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్పెషల్లీ మల్కాజ్గిరి పరిధిలో రోడ్ షో, డీటెయిల్స్ ఇవ్వండి దానికి సంబంధించి. ఏదో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ 3 వరంగల్ జిల్లాలో పర్యటన పడుతుంది. అయితే ఏదో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో నుండి 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన పరిస్థితి. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 2 సెగ్మెంట్లకు భాగంగా మహబూబాద్ సెగ్మెంట్ లో ఇలా జేపీ నడ్డా పర్యటన ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మహబూబాద్ కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇప్పటికే సభ నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఆ బీజేపీ నేతలకు సంబంధించి ఇలా బీజేపీ తెలంగాణ నేతలు కావచ్చు, ఇటు జాతీయ నాయకులు కావచ్చు, జేపీ నడ్డా ఇతర జాతీయ నేతలు వచ్చి పూర్తి స్థాయి ఇలా మహబూబాద్ మీద ప్రచారంలో భాగంగా ఇలా పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలను కైవసం చేసుకోవడం పూర్తి స్థాయి ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రచారం మీద ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించినటువంటి బీజేపీ పార్టీ అదేవిధంగా 3వ నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయడం కోసం ఇప్పటికే బీజేపీ మొత్తం శక్తి ఇచ్చిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే 2 సెగ్మెంట్లు కూడా బీజేపీ కైవసం చేసుకోవడం కోసం ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఇవాళ హెలికాప్టర్ ద్వారా డైరెక్ట్ నేరుగా మహబూబాద్ చేరుకుంటారు. మహబూబాద్ చేరుకొని ఆ 2 గంటలకు సుమారుగా 2 గంటలకు కొత్తగూడెం నుంచి మహబూబాద్ చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ఆ 2 గంటల ప్రాంతంలో సభ ప్రాంగణానికి వస్తారు. 3:30 ప్రాంతంలో సభలో ప్రసంగించే అవకాశం ఉంది. ఏదో సభలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక 2 టర్ముల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏమీ అభివృద్ధి సంక్షేమాలు తీసుకొచ్చింది. ఇవాళ గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎల్పిఆడ్ కావచ్చు, మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇతర అనేక అంశాలను పూర్తి స్థాయిలో బీజేపీ డెవలప్మెంట్ చేస్తుంది. మరొకసారి అవకాశం ఇస్తే తప్ప తెలంగాణకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం బీజేపీ పార్టీ ఇటు మోదీ నరేంద్ర మోదీ కూడా కంకణం కట్టుకున్నారని చెప్పేసి అదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పడం కోసం పూర్తిసారి ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా మహబూబాద్ లో ఎంపీ అభ్యర్థిగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించండి. కేంద్రంలో మరొకసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇంకా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. దానికి సంబంధించి ఇలా భయంలో స్టీల్ ప్లాంట్ లో ఇతర అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కట్టుబడి ఉంటుంది. అభివృద్ధి చేయడం కోసం బీజేపీ ముందడుగు వేస్తుందని చెప్పేసి అయితే ఇలా ఈ సభాముఖంగా చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఇటు మల్కాజ్గిరిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ పరిధిలో రోడ్ షో ఉంటుందని కూడా చెప్తున్నారు. మల్కాజ్గిరితో పాటు అనేక 17 స్థానాల్లో మల్కాజ్గిరిలో ఎన్నో కీలకమైన నేతలు పోటీ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అది 17 స్థానాలు కైవసం చేసుకోవడం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. అదేవిధంగా గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మరొకసారి 17 సీట్లు స్థానం మళ్ళీ కైవసం చేసుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 2 టర్ములు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మరొకసారి 3వసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయడం కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అగ్రనేతలతో పర్యటిస్తున్న పరిస్థితి. మల్కాజ్గిరితో పాటు మల్కాజ్గిరిలో మరొకసారి ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేశారు. తర్వాత సీఎం అయిన తర్వాత అక్కడ వికెట్ అయిన పరిస్థితి. ఈసారి ఎంపీకి మల్కాజ్గిరిలో ఇలా అగ్రనేతలంతా అక్కడ మల్కాజ్గిరి నుంచి పోటీలో ఉన్న పరిస్థితి. మల్కాజ్గిరి ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకున్న పరిస్థితి. మల్కాజ్గిరిని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కైవసం చేసుకోవడం కోసం ఇటు నరేంద్ర మోదీ కావచ్చు, ఇటు అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, ఇతర కీలక నేతలంతా బీజేపీలో ఉన్నటువంటి స్టార్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఇతర కీలక నేతలంతా మల్కాజ్గిరి పైన ఫోకస్ చేసిన పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కైవసం చేసుకోవడం కోసం దేశంలో మరొకసారి బీజేపీ అధికారంలోకి రావడం కోసం నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావడం కోసం పూర్తి స్థాయిలో తెలంగాణలో పూర్తిగా ఫోకస్ చేసిన పరిస్థితి. ప్రచారంలో ఇప్పటికే ప్రచారం సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే సభ ప్రాంగణం సంబంధించి వేలాది మందిని తరలించే విధంగా ముఖ్యంగా మహబూబాద్ విషయానికి వస్తే మహబూబాద్ హెడ్ క్వార్టర్ లో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సభకు సుమారుగా 35,000 మంది జనం తరలించే పరిస్థితుల్లో బీజేపీ నిలబడ్డారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో మహబూబాద్ ఎస్పీ ఇక్కడ సభ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ ఏర్పాట్లు పూర్తిగా దగ్గర నుంచి చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే బీజేపీ శ్రేణులంతా తెలంగాణ వైపు ఫోకస్ చేసిన పరిస్థితి. అగ్రనేతలంతా మరి కొద్ది రోజుల్లోనే బీజేపీలో తెలంగాణ నరేంద్ర మోదీ కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు మరొక 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో తెలంగాణలో పర్యటించే అవకాశం అవుతుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.